హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం ఆగస్ట్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ తెలంగాణ రీజనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి ఆపరేషన్ ముస్కాన్ అన్నటువంటిది. ముస్కాన్ అంటే స్మైల్ అని చెప్పేసి అర్థం. సో ఈ ఆపరేషన్ ముస్కాన్ యొక్క లక్ష్యం ఏంటి అంటే బాల కార్మికులు, అలాగే భిక్షాటన చేసుకునేటటువంటి పిల్లలు కావచ్చు, వెట్టి చాకరీ చేసుకునేటటువంటి పిల్లలు కావచ్చు, సో వీళ్ళందరి యొక్క లైఫ్ని మార్చాలి, ఆ వీధి జీవితం నుంచి ఆ బాలలకి కొత్త లైఫ్ని అందించాలన్నటువంటిది లక్ష్యం. మరి దీంట్లో మనం చూస్తే రైల్వే స్టేషన్స్ కావచ్చు, నిర్మాణ స్థలాల్లో, బస్ స్టాండ్స్లో ఇలా ఇష్టం వచ్చిన చోట్ల ఉండేటటువంటి ఆ పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేస్తారనమాట. కొంతమంది తప్పిపోయినటువంటి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం, లేదు మిగతా పిల్లల్ని సంరక్షించడం అన్నటువంటిది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అలా ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ అన్నటువంటిది ఇది 11th ఇప్పుడు చేపట్టారు. మరి దీంట్లో చూస్తే రక్షించబడినటువంటి పిల్లలు చూడండి 7,678 మంది పిల్లలు. అందులో బాలురు వచ్చేసరికి 7,149 మంది ఉంటే 529 మాత్రమే బాలికలు ఉన్నారు. అయితే వలస పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళలో. దాదాపు 12 రాష్ట్రాల నుంచి 3,787 మంది వలస పిల్లలు ఇక్కడికి రావటం జరిగింది. అలాగే నేపాల్ నుంచి చూడండి 3,783 మంది, అంటే వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెట్టి చాకిరీ కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారనమాట. సో వీళ్ళని ఇప్పుడు తెలంగాణ పోలీసులు సంరక్షించారు. సో ఇందులో వివిధ వర్గాల వాళ్ళు ఉన్నారు, బాల కార్మికులు, వీధి పిల్లలు, యాచకులు, ఇలా వివిధ వర్గాల వాళ్ళు ఉన్నారు. అయితే సమన్వయం చూడండి, తెలంగాణ పోలీసులు, అలాగే ప్రభుత్వ విభాగాలు ప్లస్ ఎన్జిఓలు వీళ్ళందరి సమన్వయంతో ఈ ఆపరేషన్ ముస్కాన్ని చేపట్టడం జరిగింది. మరి దీని ద్వారా పిల్లల హక్కుల్ని మళ్ళీ పునరుద్ధరించడం, వాళ్ళకి పాఠశాల విద్యని అందించడం, మనకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు అన్నటువంటిది ఉంది, సో దాన్ని అందించటం, వాళ్ళకి పునరావాసాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్ ముస్కాన్ యొక్క లక్ష్యాలన్నమాట. మనకి నేషనల్గా ఆపరేషన్ స్మైల్ అని చేపడతారు, ఇది ఆపరేషన్ ముస్కాన్ అన్నటువంటిది. ముస్కాన్ అన్నా కూడా స్మైల్ అన్నటువంటిదే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైంది అంటే, ఒక న్యాయ విచారణకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఆదేశించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు న్యూస్లో ఉంది. మరి ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నది మీద నిర్మించటం జరిగింది. మరి దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే, దాదాపు 13 జిల్లాల్లో 16 లక్షల ఎకరాలకి సాగునీరుని అందించాలి అనేసి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క నిల్వ సామర్థ్యం ఏంటి అనేసి చూస్తే 240 టీఎంసీలు దీని యొక్క నిల్వ సామర్థ్యం అన్నటువంటిది ఉంది. మరి ఈ కాళేశ్వరానికి సంబంధించి కేటాయింపులు ఎలా ఉంటాయంటే 169 టీఎంసీలు నీటిపారుదలకి కేటాయింపులు అన్నటువంటిది చేస్తారు, 30 టీఎంసీలేమో హైదరాబాద్కి, 16 టీఎంసీలేమో పరిశ్రమలకి, 10 టీఎంసీలేమో గ్రామీణ ప్రాంతాలకి కేటాయించడం జరుగుతుంది. అయితే ఇందులో మౌలిక సదుపాయాలు చూస్తే దాదాపు 1800కు పైగా కిలోమీటర్ల కాలువల నెట్వర్క్ని తీసుకురావటం ద్వారా వీటన్నింటికీ కూడా నీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఖర్చేమో ప్రారంభంలో 71,000 కోట్లు మాత్రమే అని చెప్పారు. కానీ అదేమో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇప్పుడు 1,00,000 కోట్లకు పైగా అది పెరిగిపోయింది. అంతేకాదు అక్కడ స్ట్రక్చరల్గా చాలా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి, అలాగే ప్రణాళిక లోపం అన్నటువంటిది ఉంది, పాలనా లోపాలు అన్నటువంటివి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టుగా ఇప్పుడు ఏమైంది, న్యాయ విచారణకి ఆదేశించబడింది. అందుకని ఇప్పుడు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది మనకి న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, అవయవ దానానికి సంబంధించి జీవన్ దాన్ అన్నటువంటి ఒక కార్యక్రమం. మరి ఈ జీవన్ దాన్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ అన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది అనేసి న్యూస్. మరి ఇక్కడ చూడండి 2024లో 10 లక్షలకి 4.88 విరాళాలు అన్నటువంటివి తెలంగాణ నుంచి వస్తే అవయవ దానానికి సంబంధించి జాతీయ సగటు కేవలం 0.8 మాత్రంగానే ఉంది. అంటే భారతదేశంలోని అత్యధికంగా ఇప్పుడు తెలంగాణ అన్నటువంటిది ఉందన్నమాట. నెంబర్ 1 స్థానంలో తెలంగాణ అన్నటువంటిది నిలిచింది ఈ అవయవ దానానికి సంబంధించి. మరి దీనికి సంబంధించి ఒక అవార్డు కూడా రావటం జరిగింది. ఎవరు ఇచ్చారు? నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో అన్నటువంటిది ఒక అవార్డుని కూడా ఇచ్చింది, ఒక జాతీయ గుర్తింపుని ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణ ప్రభుత్వానికి దీన్ని అందజేయటం జరిగిందనమాట.
నెక్స్ట్ చూడండి, జీవన్ దాని యొక్క పాత్ర ఎలా ఉంటుంది అన్నటువంటివి చూస్తే దీని కింద అవగాహన ప్రచారాలు అన్నటువంటివి చేపట్టడం, కౌన్సిలింగ్ ఇవ్వటం, ఆసుపత్రులతో కొలాబరేషన్ అన్నటువంటివి చేసుకుంటూ ఉండటం, ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఆర్గాన్ డొనేషన్ని మరింతగా పెంచాలి. సో ఒకరి యొక్క ఆర్గాన్స్ అన్నటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొకళ్ళకు లైఫ్ ఇస్తాయి అన్నప్పుడు అది చాలా వాల్యుబుల్, అవునా? సో అలాంటి అవయవ దానాన్ని మరింత ప్రోత్సహించాలన్నటువంటి దీని యొక్క లక్ష్యం. మరి ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి జాతీయ అవయవ దాన దినోత్సవం అనేసి మనం ప్రతి సంవత్సరం నవంబర్ 27వ తేదీని నిర్వహిస్తాము. నెక్స్ట్ చూడండి, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్కి సంబంధించి రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీలో ఈ తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అన్నటువంటిది జరిగింది. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అన్నటువంటిది దీన్ని నిర్వహించిందనమాట. దీని యొక్క థీమ్ ఏంటి అంటే చూడండి, సాధికారత కోసం వినూత్నమైనటువంటి నైపుణ్యాలు, అలాగే యువ భారతదేశాన్ని మార్చడంలో శాస్త్ర సాంకేతికత ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నటువంటి థీమ్తో, ఇతివృత్తంతో ఈ సంవత్సరం తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ని జరిపారనమాట. మరి ఇందులో భాగంగా కీలక సంస్థలు ఏమేమి పాల్గొన్నాయి అంటే ఇస్రో, అలాగే DRDO, అలాగే CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ అండ్ బయాలజీ అనేసి పిలుస్తాం, అలాగే IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనటం జరిగింది. దాదాపు 700కు పైగా పత్రాలని అక్కడ సమర్పించారు కూడా. అయితే దీని ద్వారా ఏంటి అంటే విద్యార్థులకి శాస్త్రవేత్తలకి ముఖాముఖి కార్యక్రమాలని, అంటే ఇంటర్వ్యూ లాంటి కార్యక్రమాలని చేపట్టడం, సో విద్యార్థుల్లో దీనికి సంబంధించి మరింత ఉత్సుకతని పెంపొందించడం, ఇవన్నీ కూడా దీని యొక్క ఉద్దేశం అనమాట. మరి ప్రధాన రంగాలు ఏమేమి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, క్లైమేట్ సైన్స్, ఇవన్నీ కూడా. సో ఈ యొక్క కాంగ్రెస్ని నిర్వహించడం ద్వారా యువతలో మరింత స్ఫూర్తిని తీసుకురావటం, అలాగే ప్రభుత్వానికి విధి విధానాల్ని సిఫార్సు చేయటం, ఇవన్నీ కూడా ఉద్దేశిస్తూ ఈ యొక్క తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫిఫా గర్ల్స్ టాలెంట్ అకాడమీ అన్నటువంటిది హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా దీన్ని నిర్వహించారు. మరి మన భారతదేశంలో మొట్టమొదటి ఈ ఫిఫా బాలికల ఫుట్బాల్ అకాడమీని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. మరి ఇందులో భాగస్వాములు ఎవరు అన్నటువంటి చూస్తే ఫిఫా అన్నటువంటిది, అలాగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అన్నటువంటిది, అలాగే తెలంగాణ ప్రభుత్వం, ఈ మూడు కలిసి దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ పాల్గొనే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మొత్తం 60 మంది. అందులో 30 మంది బాలికలు అండర్-16 వాళ్ళు ఉంటారు, ఇంకొక అండర్-14 వాళ్ళేమో ఇంకొక 30 మంది బాలురు ఉంటారనమాట. అయితే తెలంగాణ నుంచి 20 మంది మాత్రమే పాల్గొంటూ ఉన్నారు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే అండర్-17 ఏజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి ప్రపంచ కప్ స్థాయికి మన భారతదేశాన్ని సిద్ధం చేయటం అన్నటువంటిది లక్ష్యం. అలాగే దీనికి చిహ్నంగా చూడండి, క్రీడల్లో సమానత్వాన్ని పెంపొందించాలి అన్నటువంటి చిహ్నంతో దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ చూడండి, పసుపు ఎగుమతులకి సంబంధించి తెలంగాణ వాటా అన్నటువంటి తక్కువైంది అన్నటువంటి కంటెక్స్ట్లో. సో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలంగాణలోనే పసుపు బోర్డు అన్నటువంటిది ఉంది. మరి అలాంటప్పుడు పసుపు ఎగుమతుల్లో తెలంగాణ వాటా అన్నటువంటి తగ్గిపోతుంది. సో దీనివల్ల ఇది ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. మన భారతదేశ ఎగుమతి అనేది 2024-25 చూసుకుంటే 1.76 లక్షల టన్నులుగా ఉంది. కానీ తెలంగాణ వాటా చూసుకుంటే 2.64 మిలియన్లు మాత్రమే ఉంది. అంటే కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంది. మరి ప్రధాన ఎగుమతిదారులు ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువగా అంటే మహారాష్ట్ర ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తుంది, అలాగే పశ్చిమ బెంగాల్, అలాగే కేరళ, వీటి ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పసుపుకి సంబంధించి చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ వాటా అన్నటువంటిది తక్కువ అవుతూ వస్తుంది. మరి ఇక్కడ చూస్తే NTB అంటే నేషనల్ టర్మరిక్ బోర్డ్ అని కూడా పిలుస్తూ ఉంటాము. 2023 అక్టోబర్ 4న ఇది స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నిజామాబాద్లో ఉంది. సో ఈ నేషనల్ టర్మరిక్ బోర్డ్ అన్నటువంటి దీనికి సంబంధించినటువంటి శిక్షణ, నాణ్యత, నియంత్రణ, ధృవీకరణ, మార్కెట్ లింకేజెస్, కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య సమావేశాలు, వీటన్నింటినీ కూడా నిర్వహిస్తుంది. సో మొత్తం దీనికి సంబంధించిందంతా నేషనల్ టర్మరిక్ బోర్డ్ అన్నటువంటిది చూసుకుంటుందన్నమాట. మరి ఇక్కడ చూడండి, పసుపుని ఏమని పిలుస్తాం? కుర్కుమా, లాంగా అని పిలుస్తూ ఉంటాం. అందులో కుర్కుమన్ అన్నటువంటిది 3 to 5% ఉంటుందన్నమాట ఈ కాంపోనెంట్. అయితే ఇందులో పసుపుకు సంబంధించి కొన్ని GI ట్యాగ్ కలిగినటువంటి వెరైటీస్ ఉన్నాయి. అవేంటి అంటే ఈరోడ్ అన్నటువంటిది, అలాగే కందమాల్, అలాగే లకడోంగ్, ఇలాంటి రకం పసుపుకి GI ట్యాగ్ అన్నటువంటిది ఉంది. సో తెలంగాణ నుంచి అసలు ఏమేం వస్తువులకి GI ట్యాగ్స్ ఉన్నాయి, రీసెంట్గా ఏమేం GI ట్యాగ్స్ వచ్చాయన్నటువంటిది ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పర్యాటక పోలీస్ విధానానికి సంబంధించి
ఏమైంది, ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు దీన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సో నవంబర్లో ఇది రాబోతుందన్నమాట. అయితే ఈ పర్యాటక పోలీస్ విధానం ద్వారా తెలంగాణలో ఏవైతే ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రాలు ఉన్నాయో వాటిలో పోలీసుల్ని మోహరిస్తారు. సో ప్రారంభ విస్తరణ 80 మంది సిబ్బందితో మొదలవుతుంది. ముఖ్య స్థలాలు ఎక్కడెక్కడ మోహరిస్తారు అంటే రామప్ప దేవాలయం అన్నటువంటిది. రామప్ప దేవాలయం అన్నటువంటిది యునెస్కో హెరిటేజ్ సైట్ కదా, సో అది ఇంపార్టెంట్. అలాగే యాదగిరిగుట్ట, భద్రాచలం, నాగార్జున సాగర్, బుద్ధవనం, అనంతగిరి హిల్స్, సో ఇలాంటి ఇంపార్టెంట్ ప్రదేశాల్లో పోలీసుల్ని మోహరిస్తారనమాట. మరి వీళ్ళు ఏమేం చేస్తారు, అక్కడ భద్రత, అలాగే చట్టం అన్నటువంటిది సరిగ్గా అమలవుతోందా లేదా, పర్యాటక మార్గదర్శకత్వం అన్నటువంటిది ఉందా లేదా, వీటన్నింటినీ అమలు చేయటం అన్నటువంటిది వీళ్ళ యొక్క ప్రధాన విధి. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే సెక్యూరిటీ అన్నటువంటిది అక్కడ ఉంటుంది అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు పర్యాటకం అన్నటువంటిది పెరుగుతుంది. పర్యాటకం అన్నటువంటిది పెరిగితే ఎకానమీ అన్నటువంటిది డెవలప్ అవుతుంది, అవునా? సో ఇవన్నీ కూడా దీని లక్ష్యాలు. పర్యాటక ఆదాయాన్ని పెంచటం, సందర్శకుల యొక్క అనుభవాన్ని మెరుగుపరుచుకోవటం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యాలు. అయితే నమూనా రాష్ట్రాలు ఏంటి అంటే ఆల్రెడీ ఇలాంటివి ఏ ఏ రాష్ట్రాలు డెవలప్ చేశాయి అన్నటువంటి చూస్తే గోవా, కేరళ, రాజస్థాన్, ఇవన్నీ కూడా ఇలా పర్యాటక ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు అన్నటువంటిది చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ కూడా చేయబోతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, టైగర్ సెల్ అన్నటువంటిది. టైగర్ సెల్ అన్నటువంటి దేనికి, పులుల యొక్క సంరక్షణకి సంబంధించి. సో ఆగస్టు 4వ తేదీన అటవీ శాఖ మంత్రి దీన్ని ప్రకటించడం జరిగింది. మరి స్థానం ఎక్కడ, అరణ్య భవన్లో దీన్ని ప్రకటించారనమాట. దీని యొక్క సెంట్రల్ హబ్ వచ్చేసరికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనమాట. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్కి సంబంధించి ఈ యొక్క టైగర్ సెల్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో ఇక్కడ ఏమేం టెక్నాలజీస్ని వీళ్ళు యూజ్ చేస్తారు అంటే GPS, అలాగే కెమెరా ట్రాప్స్ని యూజ్ చేయటం, అక్కడ డేటా అనలిటిక్స్ని చూసుకోవటం, వీటి వల్ల అక్కడ ఉండేటటువంటి చిరుతలు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి మిగతా పులులు కావచ్చు, వాటి యొక్క కదలికల్ని పర్యవేక్షిస్తారు, వాటి యొక్క భద్రతను వీటిని నిర్ధారిస్తారు. అలాగే వన్యప్రాణుల యొక్క వేట, ఎస్పెషల్లీ ఈ పులులు మరియు చిరుతలకు సంబంధించినటువంటి వేటని నిరోధించడానికి ఈ టైగర్ సెల్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్ ఐకానిక్ టవర్ ప్రాజెక్ట్కి సంబంధించి మనం చూస్తే బాపు ఘాట్ అలాగే గాంధీ సరోవర్ దగ్గర దీన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. హైదరాబాద్ ప్రవేశ ద్వారం అన్నటువంటి ఒక విజన్ కింద దీన్ని చేపడుతూ ఉన్నారనమాట. సో ఇందులో దశ 1లో మూసీ నది పునరుజ్జీవనం అన్నటువంటిది చేపడతారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఐకానిక్ టవర్ని ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ మనం చూస్తే దాంతోపాటు సమావేశ కేంద్రాలు, పర్యాటక ఆకర్షణలు, వాణిజ్య కేంద్రాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది కూడా మనకి తెలియాలి. చూడండి, బుర్జ్ ఖలీఫా అన్నటువంటిది అతి ఎత్తైనటువంటి టవర్, దాని తర్వాత టోక్యో స్కై ట్రీ అన్నటువంటిది, ఆ తర్వాత షాంఘై టవర్ అన్నటువంటిది, ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రపంచంలో ఎత్తైనటువంటి టవర్స్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ఐకానిక్ టవర్ ప్రాజెక్ట్ని తీసుకురావటం ద్వారా మనకేంటి అన్నటువంటి చూస్తే సర్క్యులర్ ఎకానమీ అన్నటువంటిది పెరుగుతుంది. అంటే ఏంటి, ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణంలో మనకి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అంటే వాళ్ళకి మనీ అన్నటువంటిది వస్తాయి. వాళ్ళకి మనీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెండిచర్ చేస్తారు, ఖర్చు అన్నటువంటిది పెడతారు, అంటే కన్జంప్షన్ అన్నటువంటిది వస్తుంది. కన్జంప్షన్ ఉంది అంటే దాని రిలేటెడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మళ్ళీ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నటువంటివి పెరుగుతాయి. సో ఇదొక సైక్లికల్గా ఈ ప్రాసెస్ అన్నటువంటిది ఉంటుంది. సో సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్, పర్యాటకం, ఆతిథ్యం ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి అన్నమాట. దీంతో పాటు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్సే. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్జెండర్లకి ఉచిత విద్యని అందిస్తూ ఉన్నారు. ఎవరు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్నటువంటిది. మరి ఇక్కడ చూస్తే 2025-26 విద్యా సంవత్సరానికి దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యని ఉచితంగా అందిస్తారనమాట. కేవలం ఎంట్రీ ఫీ మాత్రమే ఉంటుంది, 500 రూపాయలు. ట్యూషన్ ఫీ అన్నటువంటిది అసలు లేదు. అలాగే ఉచిత అధ్యయన సామాగ్రి అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం చూస్తే లబ్ధిదారులు ఎవరెవరు, ట్రాన్స్జెండర్లే కాకుండా కోయ, చెంచు మరియు గోండు తెగలు వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందన్నమాట. సో చట్టపరమైనటువంటి ఆధారాలు ఏంటి అన్నటువంటి చూస్తే నాల్సా కేసు 2014 కావచ్చు, అందులో ట్రాన్స్జెండర్లకి సమాన అవకాశాలు కల్పించాలన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం, అలాగే లింగ మార్పిడి హక్కుల చట్టం 2019, ఇవన్నీ కూడా దీనికి చట్టపరమైనటువంటి ఆధారాలుగా ఉన్నాయి.
మరి ఇక్కడ ఎవరు దీన్ని చేపడుతున్నారు? బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది 1982లో స్థాపించబడినా కూడా 1991లో దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నటువంటి పేరు మీద ఈ యూనివర్సిటీని మళ్ళీ తిరిగి రీనేమ్ చేయటం జరిగింది, మార్చబడింది అనమాట. సో వీళ్ళు ఇప్పుడు ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ బిల్స్కి సంబంధించి. సో బీసీ కోటా మీద రిజర్వేషన్ అనమాట. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ మున్సిపాలిటీలు మరియు పంచాయతీరాజ్ చట్టాలకి సవరణలు చేపడుతూ ఉన్నారు. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నటువంటిది లక్ష్యం. సో దీనికోసం అసెంబ్లీ, మంత్రివర్గం ఇవన్నీ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. బట్ రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు యొక్క ఆమోదం అన్నటువంటిది ఇంకా పెండింగ్లో ఉంది. మరి దీని యొక్క సవాల్ ఏంటి అంటే సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితిని విధించింది. ఎప్పుడు విధించింది? ఏ కేసులో విధించింది? 1992వ సంవత్సరంలో. ఏ కేసు అది? ఇందిరా సాహ్ని కేస్. ఇందిరా సాహ్ని కేస్. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? రిజర్వేషన్స్ అన్నటువంటివి 50% మించకూడదు అని చెప్పింది ఈ యొక్క కేసులో. సో ఇది ఒక సవాలుగా ఇప్పుడు ఈ చట్టానికి ఉంది. ఎందుకు? బీసీలకి మాత్రమే 42% రిజర్వేషన్స్ ఇస్తే మిగతా వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉండాలి? అప్పుడు 50% కన్నా ఎక్సీడ్ అవుతుంది కదా అన్నటువంటి నేపథ్యంలో. అయితే ప్రభుత్వం ఏం చేసింది? ఇంతకుముందు జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ సెక్షన్ ఒకటి ఉంది, సెక్షన్ 285A అనేసి, దీన్ని సవరించారనమాట. సో ఈ సెక్షన్ మనకి చాలా ఇంపార్టెంట్, సెక్షన్ 285A అన్నటువంటిది. మరి ఈ సెక్షన్ ఏమని చెప్తుంది అంటే చూడండి, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల సందర్భానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ యొక్క గరిష్ట పరిమితి ఏదైతే ఉంటుందో ఆ పరిమితిని అధిగమించకూడదు. అయితే షెడ్యూల్డ్ ఏరియాల్లో ఎస్టీలకి ప్రాతినిధ్యం కల్పించడంలో రక్షణా చర్యలు తీసుకోవచ్చు మీరు అన్నట్టుగా చెప్తుందనమాట. సో ఇప్పుడు దానికి సవరణ తీసుకొచ్చి బీసీలకి 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నటువంటిది ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే హైకోర్టు ఏమని చెప్పింది? ఆల్రెడీ స్థానిక ఎన్నికలు అన్నటువంటివి ఎప్పుడో ముగిసిపోయాయి 2024 జనవరిలోనే. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు అన్నటువంటిది పెట్టలేదు. కాబట్టి సెప్టెంబర్ 30, 2025 లోపల స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహించండి అన్నట్టుగా హైకోర్టు అన్నటువంటిది ఆదేశించింది. సో ఎందుకని స్థానిక సంస్థల ఎన్నికలు ఇంత లేట్ అయ్యాయి అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి వాళ్ళ యొక్క కోటా మీద ఇంకా క్లారిటీ లేదు అని. ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా, సో 3 నెలల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అన్నట్టుగా తెలంగాణ హైకోర్టు అన్నటువంటిది ఆదేశం ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి అరుదైనటువంటి నీలిరంగు పుట్టగొడుగులకు సంబంధించి తెలంగాణలో ఈ అరుదైనటువంటి నీలిరంగు పుట్టగొడుగుల్ని కనుక్కున్నారు. మరి ఖమ్మం జిల్లాలో పెనుబల్లి అలాగే కనకగిరి అడవుల్లో ఇవి మనకి కనబడ్డాయన్నమాట. ఒరిజినల్గా ఇక్కడికి సంబంధించినటువంటివి కాదు, ఇది న్యూజిలాండ్కి సంబంధించినటువంటి జాతి. బట్ మన భారతదేశంలో చాలా రేర్గా కనపడుతుంది. అయితే తెలంగాణలో మొట్టమొదటిగా ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో గుర్తించారనమాట. ఆ తర్వాత మిగతా అడవుల్లో కూడా కొద్దిగా గుర్తిస్తూ వస్తూ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి చూస్తే బ్లూ పింక్ గిల్ అనేసి అలాగే స్కై బ్లూ మష్రూమ్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మష్రూమ్స్ యొక్క టోపీ రంగు అన్నటువంటిది గులాబీ కలర్లో, వైలెట్ కలర్లో, మెరిసే నీలం కలర్లో ఉంటుందన్నమాట. అయితే ఇవి ఎంటలోమా జాతికి సంబంధించినటువంటివి. ఎంటలోమా జాతికి సంబంధించినటువంటి చాలా మష్రూమ్స్లో విషపూరిత జాతులు ఉంటాయి. కాబట్టి ఈ మష్రూమ్స్ని తినాలా వద్దా అన్నటువంటి దాని మీద చర్చ అన్నటువంటిది మొదలైనప్పుడు లేదు, వీటిని ఆహారంగా ఉపయోగించకూడదు అన్నట్టుగా నిపుణులు హెచ్చరించారనమాట. ఎందుకంటే అవి విషపూరితమా కాదా మన దేశంలో ఉన్నవి అనేసి మనకు స్పష్టంగా తెలీదు. అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు అనేసి. అయితే ఇప్పటిదాకా చేసినటువంటి ప్రాథమిక రసాయన విశ్లేషణల్లోకి వచ్చేసరికి కొత్త బయో యాక్టివ్ సమ్మేళనాలు అన్నటువంటి వీటిలో ఉన్నాయి అన్నట్టుగా సూచించడం జరిగింది. దానివల్లే వీటికి ఇంత డిఫరెంట్ కలర్ అనమాట. సో ఇవి తెలంగాణకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.